ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, కోటీశ్వరులు కావాలంటే అపర కోటీశ్వరులు కావాలి అనుకున్నా తప్పనిసరిగా చిన్న పరిహారమే నాన్న మన వంతు ధర్మంగా మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు అనుగ్రహం వలన మనకు మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన మానవ ప్రయత్నం మనం చేయటం ఇంపార్టెంట్. సరే, అలా కోటీశ్వరుడు కావాలి అంటే లక్ష్మీ అమ్మవారి ముందు నెయ్యితో దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి. నెయ్యితో దీపారాధన అనేది చేసి వీలైతే శుక్రవారం నాడు చేయండి. ప్రతిరోజు చేయటం కూడా మంచిదే, కానీ తప్పనిసరిగా శుక్రవారం మాత్రం తప్పనిసరిగా ఆచరించండి. అయితే నెయ్యితో దీపారాధన చేసి నిమ్మకాయ పులిహోరనే చేస్తాము, కానీ నిమ్మకాయ పులిహోర అనేది చేసి ఆ తర్వాత పెసరపప్పు పాయసము అని చెప్పేసి చేస్తారు నాన్న. పెసరపప్పుతోటే పాయసం చేస్తారు. ఆ పెసరపప్పు పాయసము, అలాగే శనగ గుగ్గిళ్ళు కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇట్లా నైవేద్యంగా సమర్పించి అందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టి మీరు కూడా ప్రసాదం స్వీకరించటం వలన యథార్థంగా మీరు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి, అనవసరమైన ఖర్చులు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అపర కోటీశ్వరుడు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నాకు ఫాలోవర్స్ కూడా చాలా 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 ఎక్కువ. అంతమంది నమ్మకంగా పాటిస్తుంటారు. మీరు కూడా విన్నవాళ్ళు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఒక శుభవార్త చెప్పగలుగుతారు నాన్న. మీరు ఒక శుభవార్త అనేటువంటి తప్పనిసరిగా తెలియచేయగలుగుతారు.